హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సర్వీస్ రూల్స్ గురించైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ రూల్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. FR12A ప్రకారంగా ఒక శాశ్వత పోస్టులోకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి నియమించకూడదు అనే నియమం అయితే ఉందన్నమాట. ఒక FR12B ప్రకారంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకేసారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్టులలో నియమించరాదు. ఇక FR12C ప్రకారంగా ఉద్యోగి లీవ్‌లో ఉంటే ఆ పోస్ట్‌లో మరొకరిని అపాయింట్ అయితే చేయకూడదు. FR15B ప్రకారంగా ఉద్యోగి డే 1కు కూడా మెడికల్ లీవర్స్ 1 డే కూడా మెడికల్ లీవ్ అయితే పెట్టుకోవచ్చు. ఒక్క రోజుకైనా మెడికల్ లీవ్ అయితే మంజూరు చేయాల్సిందే. FR18 ప్రకారంగా గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తే తప్ప ఎంప్లాయ్‌కి ఒకేసారి 5 సంవత్సరాల కంటే ఎక్కువ సెలవులైతే మంజూరు చేయకూడదు. FR18A ప్రకారం 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవులో ఉన్నట్లయితే అతను ఆ ఉద్యోగం నుంచి రాజీనామా చేసినట్టే లెక్క. FR18B ప్రకారము పర్మిషన్ ఉన్నా, పర్మిషన్ లేకున్నా సరే 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లీవ్‌లో ఉన్నట్లయితే అతను జాబ్‌కు రాజీనామా చేసినట్టే లెక్క. FR18C ప్రకారము 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఫా ఫారెన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు అతను జాబ్ రాజీనామా చేసినట్టే అవుతుంది. FR22A ప్రకారము ప్రస్తుత పోస్టింగ్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులను విధుల పోస్టులో అయితే నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలులో పై స్టేజ్ వద్ద స్థిరీకరించబడుతుంది. ఇకపోతే FR22A ప్రకారంగా ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్‌కి సెలెక్ట్ అయినప్పుడు పాత పోస్టులోని వేతనానికి తక్కువ కాకుండా కొత్త పోస్ట్ ఎంపిక అయిన పోస్టులో వేతన స్థిరీకరించబడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది. ఇక పాత పోస్ట్‌లోని ఇంక్రిమెంట్ డేటా పోయినట్లే. FR22B ప్రకారంగా ఒక పోస్ట్ నుంచి మరొక పోస్టుకు పదోన్నతి పొందినప్పుడు ఈ క్రింది పోస్టులో పొందుతున్నటువంటి వేతనానికి ఒక నోషనల్ ఇంక్రిమెంట్‌ను కలిపి అయితే వచ్చిన వేతనాన్ని నోషనల్ పోస్ట్ స్కేల్ పై పై స్టే వద్దయితే నిర్ణయించాలి. పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్థిరీకరణకై ఆప్షన్ కలిగి ఉంటాడు. అవి ఏంటంటే, ఒకటి పదోన్నతి వచ్చిన తేదీ, రెండోది కింది పోస్ట్‌లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవటము. FR24 ప్రకారంగా వార్షిక ఇంక్రిమెంట్ యథాతథంగా వర్తిస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోతే అతని ఇంక్రిమెంట్‌ను ఆపివేయవచ్చండి. అలా ఆపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అలా ఎంతకాలం ఆపివేస్తున్నారో, అలాగే విత్ కుములేటివ్ ఆర్ వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ విషయాన్ని ఉత్తర్వులలో అయితే ఖచ్చితంగా తెలపవలసి అయితే ఉంటుంది. ఒక ఉద్యోగి జూన్ 1, 2010న ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిష్మెంట్‌గా 2 ఇంక్రిమెంట్లు ఆపారే అనుకుందాం. సో, విత్ కుములేటివ్ ఎఫెక్ట్ అనేది. సో, ఈ విధంగా చేస్తే మనకు జనవరి 1, 2023 ఒకే ఇంక్రిమెంట్ వస్తుంది. వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్ అండి. అంటే ఇంక్రిమెంట్ ఆపేటప్పుడు వితౌట్ కుములేటివ్ అనైతే మనకు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే గనక 2023 జూన్ 1కు 3 వార్షిక ఇంక్రిమెంట్‌లే వస్తాయి. అంటే 2 వార్షిక ఇంక్రిమెంట్ అరియర్స్ అయితే మనకు అక్కడ విత్ కుములేటివ్‌లో కోల్పోయినట్లే. ఇక FR26 ఇంక్రిమెంట్ ప్రకారంగా ఇంక్రిమెంట్‌కి పరిగణించబడే సర్వీస్‌కి సంబంధించిన షరతులు కూడా ఉంటాయి. ఏంటంటే, ఒక టైమ్ స్కేల్‌లో పనిచేసిన కాలం ఇంక్రిమెంట్‌కి లెక్కించబడుతుంది. అయితే నష్టపు సెలవు పెట్టి ఉంటే అతని
అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా అయితే పడుతుంది. 180 రోజుల వరకు వైద్య కారణాలతో ఆహ్, జీత నష్టపు సెలవు వాడుకున్నప్పుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లకు ఇవ్వబడిందనమాట. ఎఫ్ఆర్ 26 ప్రకారంగా ఏదైనా పరీక్ష పాస్ అయినందువల్ల ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే, ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ వరకు మంజూరైనట్టుగా భావించవలసి ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరి లేదా ప్రమోషన్ పోస్ట్‌లో చేరినటువంటి ఉద్యోగికి అతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరవుతుంది. ఫర్ సపోజ్ అతడు 1993 డిసెంబర్ 19 నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ అనేది 1974 డిసెంబర్ 1కే మంజూరు అవుతుందన్నమాట. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నప్పుడు ఇక పొటెన్షియరీ బెనిఫిట్ కోసము నోషనల్ మంజూరు అయినట్లయితే భావించగలరు. అయితే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వాటికి ఇది వర్తించదు. ఎఫ్ఆర్ 44 ప్రకారంగా ఉద్యోగి లీవ్‌లో ఉన్నప్పుడు 4 నెలల వరకు హెచ్ఆర్ఏ పూర్తిగా మంజూరు చేయవచ్చు. అర్ధ లేదా పూర్తి వేతన సెలవు మీద ఉన్న ఉద్యోగి హెచ్ఆర్ఏ అతడు సెలవు మీద వెళ్ళినప్పుడు వేతనం మీద లెక్కించబడుతుంది. ఇక ఎఫ్ఆర్ 49 ప్రకారంగా గవర్నమెంట్ ఉద్యోగిని టెంపరవరీగా 2 పోస్టులకైతే నియమించవచ్చండి. సో, ఇది టెంపరవరీగా మాత్రమే ఈ ఈ విధంగా చేయొచ్చు. పర్మనెంట్‌గా అయితే కుదరదు. ఎఫ్ఆర్ 49 ప్రకారంగా ఏ విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో ఆ వేతనమే మంజూరు చేయవచ్చనమాట ఉద్యోగికి. ఉద్యోగిని అదనపు పోస్టుకి కూడా అన్నప్పుడు మొదటి 3 నెలల వేతనంలో 1/5 భాగంగా నెక్స్ట్ 3 నెలల 3 నెలలు 1/10 భాగంగా అయితే అలవెన్స్‌లు చెల్లించబడుతూ ఉంటాయండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ రూల్స్ ఉండడం జరిగింది. సో, కేవలం తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో, కాబట్టి మీలో ఎవరైనా ఉద్యోగులు ఆహ్, తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ సమాచారాన్ని సమగ్ర సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకోగలరు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మీరు ఏవైనా ఈ సర్వీస్ రూల్స్‌లో ఏదైనా వాడుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా గూడా తెలియజేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.